కడప జిల్లా సింహాద్రిపురం పోలీస్ స్టేషన్పై ఏసీపీ అధికారులు దాడులు నిర్వహించారు. రూరల్ సీఐ వెంకటరమణ, సింహాద్రిపురం ఎస్ఐ అనిల్ కుమార్ను ఏసీపీ అధికారులు విచారిస్తున్నారు. ఓ కేసు విషయమై 4 లక్షల లంచం డిమాండ్ చేసిన నేపథ్యంలో ఏసీపీ అధికారులు రైడ్స్ నిర్వహిస్తున్నారు. 1.5 లక్షల లంచం తీసుకుంటూ ఏసీపీకి పట్టుబడ్డారు. డీఎస్పీ రూరల్ సీఐ ఆదేశాలతోనే డబ్బులు డిమాండ్ చేసినట్లు ఎస్ఐ అనిల్ కుమార్ ఏసీపీకి స్టేట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కాశ్మీర్లో చోరీ చేసిన 2వీలర్ను ఏపీలో నెంబర్ ప్లేట్లు మార్చి విక్రయించారు. సదరు 2వీలర్ను ఉపయోగించి చైన్ స్నాచింగ్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ వ్యక్తిని బ్రహ్మం అనేటటువంటి వ్యక్తిని నువ్వు ఆ వ్యక్తికి అమ్మినటువంటి బైక్ ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉంది కాబట్టి నిన్ను రిమాండ్కు పంపించాల్సి వస్తుంది, మేము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే అని మొట్టమొదటగా ఆ వ్యక్తిని భయభ్రాంతులకు గురి చేసి 7 లక్షలు డిమాండ్ చేయడం జరిగింది. అంత అమౌంట్ చెల్లించలేని నిస్సహాయ స్థితిలో ఆయన సిఐ గారిని ఎస్ఐ గారిని ఇద్దరిని ప్రాధేయపడినప్పుడు క్రమంగా ఆ అమౌంట్ను 2 లక్షలకు తగ్గించి గత 3 రోజుల కిందట ఎస్ఐ గారు మొదటగా 50,000 తీసుకోవడం జరిగింది. తర్వాత మిగతా 1,50,000 కూడా ఈరోజు తీసుకొని రమ్మని వాళ్ళు ఆదేశించడంతో సిఐ గారి ఉత్తర్వుల మేరకు ఎస్ఐ గారు ఆదేశించడం జరిగింది. సో అంత డబ్బు చెల్లించడానికి ఇష్టం లేనటువంటి ఫిర్యాదుదారుడు కడప ఏసీబీ డిఎస్పీ అయినటువంటి నన్ను సంప్రదించగా ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు సిఐ మీద ఎస్ఐ మీద ఇద్దరి మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఎస్ఐ ఆదేశాల మేరకు ఈరోజు లంచం డబ్బులను తీసుకొచ్చినటువంటి ఫిర్యాదుదారుడు ఎస్ఐ గారికి లంచము ఇస్తున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా ఎస్ఐని అరెస్ట్ చేయడం ఎస్ఐని స్వాధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఇక్కడ మేము బండ్ల వ్యాపారం కొనిస్తుంటాను. 5,000 కమిషన్ తీసుకున్నాను అమ్మిన వ్యక్తి దగ్గర, కొన్న వ్యక్తి దగ్గర. ఈ క్రమంలో అనంతపురం అతనికి వ్యాపారస్తుంది బండి అమ్మాము. ఆ అమ్మిన తీసుకుపోయిన అతను బీహార్ వాళ్ళకి అమ్మినాడు. వాళ్ళు పోయి దొంగతనాలు చేసినారంట, మాకైతే అంత తెలియదు. ఎస్ఐసార్ ఫస్ట్ బోర్డుని పిలుచుకొని మా దగ్గరకు వచ్చి మమ్మల్ని అంతా సింహాద్రిపురం పిఎస్కి పిలుచుకొచ్చారు. ఈడొచ్చేసి మీ మీద రిమాండ్ పంపిస్తాము. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel